అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్టేనా? లోకల్ బాడీ ఎన్నికలకు జనగణన అడ్డంకిలా మారిందా? వచ్చే ఏడాది తర్వాతే లోకల్ బాడీ జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో ఇదే విషయంపై హాట్ చర్చ జరుగుతోందా? మరోవైపు రిజర్వేషన్లపై కొందరు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోందా? ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. లోకల్ పోల్కు జనగణనతో పాటు కులగణనతో బ్రేకులు పడ్డట్టు తెలుస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా జనగణన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్తో పాటు నిధులు కూడా కేటాయించింది. ఈ మేరకు 2 దశల్లో రెండింటినీ పూర్తి చేయడానికి షెడ్యూల్ కూడా ప్రకటించింది. దాంతో ఈ ఏడాది నుంచి వచ్చే ఏడాది వరకు 2 దశల్లో జనగణన కులగణన లెక్కలు పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోంది. అయితే ఈ ఏడాది మార్చికి మున్సిపల్ కార్పొరేషన్ సంస్థల సభ్యుల పదవీకాలం ముగియనుంది. దీంతో మొదటిగా వాటి ఎన్నికలపై కసరత్తు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదంతా 2-3 నెలల క్రితం మాట. కానీ ఇప్పుడు కులగణన అంశం తెరపైకి రావడంతో ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో ఉండకపోవచ్చని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి 2021లో దేశవ్యాప్తంగా జనగణన జరగాల్సి ఉంది. కానీ కోవిడ్ కారణంగా అప్పట్లో నిర్వహించలేదు. ఎట్టకేలకు ఇప్పటికీ శ్రీకారం చుడుతున్నారు. వీటి ఆధారంగానే 2 తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల ప్రక్రియ చేపట్టనున్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిలుపుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వీటి లెక్కలు తేలితే రిజర్వేషన్లతో పాటు ఇతరత్ర అనేక అంశాల్లో స్పష్టత వస్తుంది. అందుకే ఎవరూ నష్టపోకుండా ఉండాలంటే కుల జనగణనపై స్పష్టత వచ్చిన తర్వాతే చేపట్టాలనే ఆలోచన ప్రభుత్వంలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు రిజర్వేషన్లపై కొందరు కోర్టును ఆశ్రయించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు పగడ్బందీ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోయిన మెజారిటీ సభ్యులు వైసీపీ నేతలే ఉన్నారు. ఇటీవల చాలా మున్సిపాలిటీలను కూటమి నేతలు దక్కించుకున్నారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వైసీపీని ఢీకొట్టలేకపోతున్నారు. అయితే ఎన్నికలు మరింత వాయిదా పడితే తమకు అనుకూలంగా మారుతుందని టీడీపీ ఎమ్మెల్యేలు లెక్కలు వేసుకుంటున్నారట. మరోవైపు కూటమి నేతల మధ్య సీట్ల లొల్లి కూడా ముదురుతోంది. చాలా సీట్లలో తెలుగు తమ్ముళ్ళు వర్సెస్ జనసేన అన్నట్టుగా సీన్ మారుతోంది. అటు బీజేపీ నేతలు కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా ఉన్నారు. అయితే 3 పార్టీలు వైసీపీకి చెక్ పెట్టాలని యోచనలో ఉన్నాయి. అయితే ఈ ఏడాదిలోనే లోకల్ పోల్స్ నిర్వహించి ప్రతిపక్ష వైసీపీకి దిమ్మ తిరిగే షాక్ ఇద్దామనే ఆలోచనలో ఉన్న 3 పార్టీలకు కేంద్రం జనగణనతో బ్రేకులు వేసిందన్న చర్చ జరుగుతోంది. మరోవైపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి నిధులు ఆగిపోయే ప్రమాదం ఉందనే మాట వినిపిస్తోంది. స్థానిక సంస్థలకు సమాయత్తం కావాలని 2-3 నెలల క్రితం అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు తమ శ్రేణులకు పిలుపునిచ్చాయి. అయితే ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగవని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై అనుమానాల నేపథ్యంలో కూటమి సర్కార్ ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. చూడాలి మరి లోకల్ పోల్స్ ఎప్పుడు జరుగుతాయనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే. గుమగుమల వంటలే వంటలే
అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.